హాయ్ బిజీ పీపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే. అందరికంటే ముందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ రెస్పాన్స్ ఫర్ హ్యాంగ్ అవుట్ విత్ నవీనా. మరి ఈ రోజు నుంచి నేను నా ప్రోగ్రామ్ హ్యాంగ్ అవుట్తో పాటు ఇంకో ప్రోగ్రామ్తో మీ ముందుకు రాబోతున్నాను. అది ఏంటి? మన హిందూయిజం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఇవన్నీ అంటే మనకి ఎంతో గౌరవం. మరి మన సంస్కృతి, మన సాంప్రదాయాల్లో ఎన్నో రకాల పూజలు ఉన్నాయి, వ్రతాలు ఉన్నాయి, హోమాలు ఉన్నాయి, అన్నిటికీ ఇంపార్టెన్స్ ఉంది. ఒక్కో పూజకి ఒక్కో ఫలితం కూడా ఉంది. అవన్నీ ఏంటి అని తెలుసుకోవాలనే యాంగ్జైటీ మనకుంటుంది. ఏ పూజ చేస్తే ఏమేమి జరుగుతాయి, ఏమేమి మంచి జరుగుతాయి, ఆ పూజని ఏ రోజు చేయాలి, ఎలా చేయాలి, వాటి సాంప్రదాయాలు ఏంటి, కావాల్సిన వస్తువులు ఏంటి, ఇలా బోల్డ్ అనే విషయాన్ని మీ ముందుకు తెచ్చే చిన్న ప్రయత్నమే నా ప్రోగ్రామ్ నవీన పూజలు. మరి ఈ రోజు నుంచి హ్యాంగ్అవుట్తో పాటు నవీన పూజలు కూడా నా ఛానల్లో మీ ముందుకు వస్తుంది. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీరందరికీ నచ్చితే మాత్రం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నవీన ద అల్టిమేట్ ఛానల్. మరి ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్లో నవీన వ్రతాల్లో చేస్తున్న మొదటి పూజ లక్ష్మీ గణపతి హోమం. అసలు లక్ష్మీ గణపతి హోమం అంటే ఏంటి, ఎలా చేయాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అవి చేయడం వల్ల మనకు వచ్చే ఫలితాలు ఏంటి, ఇవన్నీ నేను మీకు చెప్పబోతున్నాను. మరి లక్ష్మీ గణపతి హోమంతో నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? మనం ఏ పూజ చేయాలన్నా, కొత్తింటి గృహప్రవేశమైనా, కొత్త ఆఫీస్ కట్టుకున్నా, భూమి పూజ అయినా ఏదైనా ఒక హోమంతోనే స్టార్ట్ చేస్తాం. ముందుగా గణపతిని పూజిస్తాం, తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం. సో నేను నా ప్రోగ్రాం కూడా గణపతిని పూజిస్తూ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ స్టార్ట్ చేయబోతున్నాను. అది లక్ష్మీ గణపతి హోమంతో. సో ఈరోజు లక్ష్మీ గణపతి హోమం గురించి తెలుసుకుందాం, పూజ కూడా చేద్దాం. నాతో అందరూ పార్టిసిపేట్ చేయండి. మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామమిత్రయవతు. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం మమ ఆగ్నే వర్చో విహవే స్వస్తు వయంత్వేంధానాస్తనువం పుషేమ మహ్యండమంతాం ప్రతిశశ్చదస్సస్వయాధ్యక్షేణ ప్రతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమ అంతరిక్షమురుగోపమస్తు మహ్యగివాతః పవతాం కామే అస్మిన్. మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాసీరస్తు మయ దేవహూతిః. దైవ్యా హోతారా వనిషంత పూర్వేష్టాస్యామతనువాసు వీరాః. మహ్యం యజంతు మమ యాని హవ్యాకూతిः సత్యా మనసో మే అస్తు. ఏనో మానిగాం కతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతా మే. దైవీ షడుర్వీరుణ కృణోత విశ్వే దేవాసో ఇహ వీరయద్వం. మాహాస్మహి ప్రజయా మాతనోభిర్మార్ధామద్విషతే సోమరాజన్. అగ్నిర్మన్యుం ప్రతినుదం దదస్తాదబ్దా గోపాః ప్రతిపాహినస్త్వం. ప్రచ్చంతో యంతు నికుతః పునస్తే మహిషాం చిత్తం ప్రబుధా వినేశతు. ధాతా ధాతృణాన్ భువనస్య స్పతిర్దేవగుం సవితారమభిమాతిశాహం. ఇమం యజ్ఞం అస్మినో మా బృహస్పతిర్దేవాః పాంతు యజమానన్యర్ధాతు. ఉర్వ్యచానో మహిషస్యర్మయుగం సదస్మిన్ హవే పురుహూతః పురుక్షు. సనః ప్రజాయై హర్యశ్చ ముడయేంద్రమానో రీరిషో మా పరాదాః. ఏనః సపత్నా అపతే భవందింద్రాగ్నిభ్యామవబాధామహే తాను. వసవో రుద్ర ఆదిత్యా వృష్పసుమోగ్రం చేత్తారమజిరాజమక్రన్. అర్వాంచమింద్రో మముతో హవామహే యోగో జిద్దన జిదస్వజిద్యః. ఇమం నో యజ్ఞం విహవేజుషస్వాస్మ గుర్మో హరివో మేధినం త్వాం. ఓం దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సా నో మంద్రేషమూర్ధ్యం దుహానాధేనుర్వాగస్మానుపసుష్టుదైతు. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం ఉద్దీప్యశ్చ జాతవేదసే అపఘ్నన్నిరతిం మమ. పశుగుస్య మహ్యమావహ జీవనం చ దిశో దిశా. దీపారాధన ముహూర్త శుభముహూర్తో అస్తు. దీపారాధనకి పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి అమ్మా.
సాధ్యం త్రిభక్తి సంయుక్తం వహినాయోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఆదౌ ఆజమ్యాః హస్తం ప్రక్షాళ్య చేయి కడుక్కోండి. ఓం కేశవాయ స్వాహ ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ స్వాహ ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ స్వాహ ఓం మాధవాయ నమః. మరలా చేయకూడదు. పునః హస్తం ప్రక్షాళ్య ఓం గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షంతలు వాసన చూసి మీరు కూడా ఆ మేడం గారు ఎడం వైపు నుంచి వేసేయండి. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి అమ్మా. ఎడం ముక్కుతో గాలి పీలుస్తూ కుడి ముక్కుతో వదిలిపెడుతూ ఓం ఓం అంటూ ఉండండి. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తవః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం మమ అని ఇలా చేయబెట్టండి. సేజమానుస్పా సమస్తదుర్తక్షే ద్వారా శ్రీపరమేశ్వరబుద్ధిశ్చ శ్రీపరమేశ్వరభిత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణాగ్నేయ ప్రవర్తమాన సద్య బ్రహ్మణ ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వయోస్తమన్మంత్రైకలిగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణాగోదావయోర్ మధ్యప్రదేశే అస్య యజమానస్య మమ స్వగృహే అనుకోండి. సమస్త దేవతా గో బ్రాహ్మణ గురుచర సన్నిధోస్మిన్వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది శిష్యుమాత్ర మధ్యే విశేషతః సర్వమంగళకర శ్రీధుర్మిక నామ సంవత్సరే దక్షిణాయనే హిమముంద్రుతు పుష్యమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం భరణి నక్షత్రయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణే పంగుల విశేషిష్టాయాం శుభతిథౌ అస్య యజమానస్య గోత్రోద్భవస్య పాండవగోత్రోద్భవస్య యాటా సత్యనారాయణ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య హర్షారాణి నామత్యాః యజమానస్య కుటుంబస్య సపుత్రస్య సచిన్ శ్రేయాస్ నామధేయస్య సాయి శ్రియన్ నామధేయస్యాః. చెప్పండి మా అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ సకల అభీష్ట మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం మమ స్వగృహే లక్ష్మీ నివాసగృహే దినదినే లక్ష్మీ స్థిర నివాస సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ గణపతి దేవత లక్ష్మీ కుబేర దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్షత సిద్ధ్యర్థం మమ అస్మాకం సహ కుటుంబానాం సమస్త ధన కనక వస్తువాహన సిద్ధ్యర్థం మమ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ గణపతి సహిత నవగ్రహ సహిత హవనాక్యం అహం కర్మ కరిష్యే. ఈ రక్షంతలు తీసుకోండి అమ్మ. ఆయన చేతిలో నీళ్ళు పోయండి. మీరు అక్కడ వదిలిపెట్టేసేయండి. అహం కర్మ కరిష్యే ఆధో నిర్విఘ్నే పరిసమావాప్యర్థం శ్రీ మహాగణపతి పూజాంజకరిష్యే తదంగత్వేన కలసారాధనంజకరిష్యే. ఓం కలసంగంధ పుష్ప అక్షతైర్యభ్యర్చ. కలసానికి చుట్టూ గంధం బుట్లు పెట్టండి అమ్మా మీరు. కలసంగంధ పుష్ప అక్షతైర్యభ్యర్చ. కలసంగంధ పుష్ప అక్షతైర్యభ్యర్చ. అందులో వేసేయండి. అక్షంతలు కూడా వేసేయండి. రూపాయి బిల్లు కూడా వేసేయండి. కలసంగంధ పుష్పాక్షధైర్యభ్యర్చ కలస్యోపరి హస్తన్నిధాయ. ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతుగుణాస్పదాః కుక్షౌతు సాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో హ్యధర్వణः అంగైః సహితాः సర్వే కలశాముషమాశ్రితాः. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉగ్ధే రిగ్నేషు వర్ధతే ఆపో వాయుం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణా వా ఆపః పశవ ఆపో నమాపో అమృతమాప సంభ్రాడా
విరాడాప స్వరాడాప ఛందాగుస్యాపో జ్యోతిగుస్యాపో జుగుస్యాపో సత్యమాపో సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపో ఓం 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 అనుకుంటూ ఆ పూతోటి లోపల ఓంకారం రాయండి. ఓం గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే సన్నిధిం కురు కావేరీ తుంగభద్రాచ బేనీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః ఆయాంతు శ్రీ లక్ష్మీ గణపతి పూజార్థం శ్రీ లక్ష్మీ గణపతి హవనాఖ్యం యజమానస్య దుర్దక్షికారకాః కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్షాః. పూజాద్రవ్యాల మీద ఇలా జల్లండి నీళ్ళు. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష కదా ఆత్మానంద సంప్రోక్షాః. ఓం ఓం యత్రాగ్నిస్థాప్యతే తత్ర శ్వేతతుండలచూర్ణేన ప్రాదేశమాత్రం చతురస్థస్థండలం కల్పయిత్యా ద్వాభ్యాం దర్భాభ్యాం ముల్లిక్యాః ప్రాచీః పూర్వముదక్ సంస్థం దక్షిణారంభమాలికేతు అధోదీచిః పురః సంస్థం పశ్చిమారంభమాలికేతు అవాక్కరోభ్యుక్షాః. అక్షంతలు తీసుకొని కాస్త నీళ్ళు తీసుకొని రెండు కలిపి పట్టుకొని చేతితో ఇక అక్షంతలు నీళ్ళు ఇక్కడ వదిలిపెట్టేసి యత్రాగ్నిస్థాప్యతే తత్ర శ్వేతతుండలచూర్ణేన ప్రాదేశమాత్రం చతురస్థస్థండలం కల్పయిత్వా ద్వాభ్యాం దర్భాభ్యాం ముల్లిక్యాః ఓం ప్రాచీః పూర్వముదక్ సంస్థం. ఇవి ఇట్లా తెంచేసి నైరుతి వైపు వేసేసాడు. దక్షిణారంభమాలికేతు అధోదీచిః పురః సంస్థం పశ్చిమారంభమాలికేతు అవాక్కరోభ్యుక్షాః. ఓం నిధాయ వన్నిం వన్నిం నిధాయ ఉత్తిశ్రేవోక్షతో యశోషం. ఓం ఓం యదా బాహి చ పరిస్తరాణాం ఉచ్చిదేవోక్షోయం నిధాయ వన్నిం వన్నిం నిధాయ ఓం భూర్భుస్వ ఇత్యగ్నిం ప్రతిష్టాప్యాః. అగ్ని వెలిగించమ్మా మీరు. ఓం భూర్భుస్వః ఇత్యగ్నిం ప్రతిష్టాప్యాం. ఓం భూర్భువస్వః ఇత్యగ్నిం ప్రతిష్టాప్యాః. ఓం చత్వారి శృంగాత్వయో అస్య పాదాద్వే శీర్షే సప్త అస్తాసో అస్య తిధా బుద్ధో శుభోరోరవీతి మహోదేవో మర్చాగం ఆవివేశ యజ్ఞేశ్వరం ధ్యాయామి. సప్తహశ్చ చతుశృంగో సప్తజిహ్వో ద్విశీర్చికః తిపాత్వసన్న విఘ్న సుఖాసీన శుచిస్మితః. ఓం అగ్నివిద్వా ఓం భూర్భువస్సువరోం. ఇట్లా నాలుగు వైపులా నాలుగు పుల్లలు పెట్టండి. ఓం సప్తహశ్చ చతుశృంగో సప్తజిహ్వో ద్విశీర్షకః తిపాత్పసన్న వదన సుఖాసీన శుచిస్మితః. స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామేన్ స్వదాం తదా బిభ్రదక్షిణ హస్తైస్తు శక్తిమన్నం సుజం శృవం తోమ్రం వచనం వామే గుతపాత్రం తు ధారయన్నో మేషారుఢం జటాబద్ధం గౌరవర్ణో మహోజసం ఆత్మాభిమో ఆసీనం ఏవం ధ్యాయేద్విశాసనం. ఓం ఏష శిదేవః ప్రతిశోన సర్వ పూర్వోభిజాతః స భూగర్భే అంతః స విజాయమాన స జనిష్యమాన ప్రత్యన్ముఖా ఆస్తి తిష్టతి విశ్వతోముఖః. ఇలా పెట్టండి చెప్పండి. హే ప్రాణ్ముఖాగ్నే మమ అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ యదోక్తదిక్జిహ్వాయ విద్గృహాన. ఇలా అక్షంతలు తీసుకొని గాయత్రి మంత్రం చెప్తాను. నీళ్ళు వదిలిపెడుతూ ఈ నీళ్ళు కూడా వదిలిపెడుతూ ఇక్కడి నుంచి ఇట్లా చుట్టూరా వేసేసేయండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సోదకేన పానినా ప్రదక్షిణమగ్నిం పరిసమూహ్యాః. నేను ఎక్కడెక్కడైతే అక్షంతలు వేస్తానో అక్కడ పూలు పెడుతుండండి తొడుగులు తీసేసి. ఓం అగ్నయే నమః. ఓం హుతవహాయ నమః. ఓం హుతాసనే నమః. ఓం కృష్ణవత్మనే నమః. ఓం దేవముఖాయ నమః. ఓం సప్తజిహ్వాయ నమః. ఓం వైశ్వానరాయ నమః. ఓం జాతవేదసే నమః. జాతవేదసే నమః. ఓం ప్రాగాజ్రగ్భైరగ్నిం పరిస్తృణాతి. ఈ దర్భలను ఇట్లా తాకండి. ప్రాగాయుధబ్బైరగ్నిం పరిస్నాతి ప్రాగుదగైర్వా దక్షిణాన్ ఉత్తరాన్ కరోతి ఉత్తరాన్ అధరాన్. ఓం ఉత్తరేనాగ్నిం ప్రాగఘ్రాన్ దర్భాన్ సగ్స్థీర్యాః ద్వంద్వంచి పాత్రాన్ని ప్రీణత్తి దేవ సంయుక్తాని సకృదేవ మనుష్య సంయుక్తాని. ఓం దర్వాద్యస్థాల్యౌ పోక్షణ పూర్ణపాత్రయద్భస్రువావితి. ఓం అప్రచిన్నాగ్రౌ వనంతరగర్భౌ దర్భౌ ప్రాదేశమాత్రౌ పవిత్రే కురుతే. ఇక్కడ గోళ్ళతో కాకుండా వేలతో పట్టుకొని ఇట్లా తుంచేసి
ఓం ప్రాగగ్రోవనంతరగర్భో పవిత్రే కృతే ఓం తృణం కాష్టవాంతర్ధాయ చిన్నతిననకేన అపౌపరస్పృశ్యాః దీని తడపండి ఇట్లా అపౌపరస్పృశ్యాః ఓం ప్రోక్షణ్యామోదాయ దీంతో అట్లా చిన్న పాత్ర ఉంటుంది కదా దాని మీద ఇట్లా చల్లండి ఇటువైపు వేండి పాత్ర ఉంటుంది ప్రోక్షణ్యామోదాయ ప్రోక్షాం గిన్నెని ఇట్లా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి రెండు కలిపి పట్టుకోవాలండి ఇది కలిపి పట్టుకొని తీసుకురావాలి అభ్యరను మధ్య ప్రోక్షణ్యామోదాయ ప్రోక్ష ఇక్కడ పెట్టుకొని ఇక్కడే తూర్పుని పెట్టుకొని తక్షమక్షత మప ఆనీయ ఇట్లా పట్టుకొని అక్షంతలో నీళ్ళు బాగా ఇందులో వేసేయండి బాగా మరింతగా అభ్యరను మధ్య ప్రోక్షణ్యామోదాయ ప్రోక్ష తక్షమక్షత మప ఆనీయ తర్వాత పక్కన పెట్టేసి ఇలా పట్టుకొని ఇట్లా 3 సార్లు ఇలా ఓం హస్తయోరంగుష్టోభ నీళ్ళలో ముంచి అట్లా హస్తయోరంగుష్టోభ కనిష్కాభ్యాం ఉత్తానాభ్యోదగ్రే గృహీత్వా ప్రాశ్చిత్తిరుత్పూయ అభిమంత్ర్య ఇలా పెట్టండి ఓం పవిత్రైన పాయన పాత్రాన్ని సంహృస్యాః ఇట్లా ఇది తీసుకొని అక్కడ ఉన్న వాటి మీద ఇట్లా చల్లండి పవిత్రైన పాయన పాత్రాన్ని సంహృస్యాః ప్రోక్షణ్యామోదాయ ప్రోక్ష ఓం పాత్రాన్ యుధక్రమన్ ఉత్తానాని కృత్వా అవి బోర్లిచున్నాయి కదా ఆజ్యపాత్ర అది ఇట్లా తిరిగి తీసేయండి ఓపెన్ చేసే ఉంది అక్కడ నేను ఇట్లా బోర్లిచ్చాను కదా స్టీల్ పాత్రాన్ యుధక్రమన్ ఉత్తానాని కృత్వా అక్కడ ఆజ్యపాత్ర కూడా ఇట్లా బోర్లించలేదు నేను బోర్లించి పెట్టానే ఓకే పాత్రాన్యుతక్రమనూత్తానాని కృత్వా యుగ్మస్యవసృష్ట్యాః ఓం అస్వాం ఉత్తానాని కృత్వా ప్రోక్షణ్య త్రిష్ప్రోక్షతి తీసుకొని వాటి మీద ఇట్లా 3 సార్లు చల్లండి ఆజ్యపాత్ర త్రిష్ప్రోక్షతి శేషముత్తిద్య పునః పూరయిత్వా ఈ నీళ్ళు ఇట్లా పోసేసి మళ్ళీ నీళ్ళు తీసుకోండి మళ్ళీ అందులో నీళ్ళు తీసుకోండి పునః పూరయిత్వా ప్రోక్షణీం దక్షిణతో నిధాయ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి ఆ పాత్ర మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి ప్రోక్షణీం దక్షిణతో నిధాయ ఓం త్రిష్పోక్షతి వాటి మీద అపరేనాగ్నిం అక్కడ నెయ్యి ఉంది కదా దాంట్లో ఇది వేసేసి ఆ నెయ్యిని ఇటు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి అపరేనాగ్నం పవిత్రాంధితాయ మాధ్యస్థాయ మాధ్యం నిరూప్య ఆద్యం విలాప్య ఇప్పుడు ఆ నెయ్యి అందులో వేసి అపరేనాగ్నం పవిత్రాంధరితాయ మాధ్యస్థాయ మాధ్యం నిరూప్య ఆద్యం విలాప్య ఉదీచో అంగారాన్ని నిరూప్య తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో 3 పుల్లలు ఇట్లా తీసి దీనికి ఈ పాత్రకి ఉత్తరం వైపు ఇక్కడ దీని కింద పెట్టండి ఇట్లా ఆ పుల్లడా పుల్లలు తీసి ఉదీచో అంగారాన్ని నిరూప్య కింద పెట్టాలా ఈ గిన్నె ఇట్లా పైకి ఎత్తి దీనికి ఉత్తరం వైపు ఇట్లా 3 పుల్లలు పెట్టి దాని మీద మళ్ళీ అది పెట్టేసేయండి కింద ఉదీచో అంగారాన్ని నిరూప్య ఇలా పెట్టేసేయండి ఇంకో 2 పుల్లలు పెట్టేసేయండి ఉదీచో అంగారాన్ని నిరూప్య తేషరి శృత్య జ్వలతా తృణేన అధోగామిన్యా దీప్య ఆజ్యే ప్రతిఫలీకృత్యా ఇవి తీసి మంట ఇట్లా మండించి ఆ మంట నీడని ఈ నెయ్యిలో చూడండి జలతా తృణేన నాదోగామిన్యా దీప్య ఆజ్యే ప్రతిఫలీకృత్వా అపౌపరస్పృశ్యాః ఇట్లా మళ్ళీ ఇట్లా చూపించేసి అవి ఇట్లా తూర్పు కొసలుగా అందులో వేసేయాలి ఆద్యే ప్రతిఫలీకృత్వా ఆద్యే ప్రతిఫలీకృత్వా ఓం ద్వే దర్భాగ్రే తృణమంతర్ధాయ ఇక్కడ అగ్రాలు ఉన్నాయి కదా 2 ఇవి ఇట్లా డోల్తో కాకుండా ఇట్లా చించేసి ఈ 2 ఇందులో వేసేయండి ద్వే దర్భాగ్రే తృణమంతర్ధాయ అంత అవసరం లేదు అగ్రాలంటే ఇంతవరకే ద్వే దర్భాగ్రే తృణమంతర్ధాయ సకృత్ప్రచ్ఛిద్య
తడిపేసి సకృత్ ప్రచ్చిద్య ప్రత్యాల్య తుడుచుకొని ఇట్లా ప్రత్యాల్య ప్రత్యస్య అపౌపస్వస్య ఆజ్యే ప్రాస్యాః ఓం చిరునాలాజయ సహై ఇవి తూర్పాగ్రాలుగా ఇందులో వేసేయండి. చిరునాలాజయ సహై సిప్పరిగ్ని కృత్వా ఇవి ఇందులో పెట్టి 3 సార్లు ఇట్లా చిలికి అవి వెలిగించి వీటి చుట్టూ తిప్పండి. చిరునాలాజయ సహ సిప్పరిగ్ని కృత్వా అపౌపస్వస్య ఆద్యే ప్రాస్యాః లేచండి. చిరునాలాజయ సహ సిప్పరిగ్ని కృత్వా మంట ఇట్లా వీటి చుట్టూ తిప్పండి 3 సార్లు మంటతోటి. ఓం అపరేణాగ్నిం ఓం పునరాహారమాజ్యం ఉదగగ్రాభ్యాం పవిత్రాభ్యాం పునరాహారమాజ్యం తిరుత్భూయ అని చెప్పినట్టుగా ఇట్లా పట్టుకొని ఇట్లా 3 సార్లు ఇందాక అన్నారు కదా, అట్లా ఇక్కడనండి. ఉదగగ్రాభ్యాం పవిత్రాభ్యాం పునరాహారమాజ్యం తిరుత్భూయ పవిత్ర గంధం విశ్రస్య. తర్వాత ఇప్పుడు ఆ ముడి విప్పేసేయండి. పవిత్ర గంధం విశ్రస్య కొంచెం నీళ్ళు చల్లుకోండి. అపౌపస్పృశ్య ఇట్లా నీళ్ళు చల్లండి దాని మీద. అపౌపస్పృశ్య ప్రాగగ్రమగ్నౌ పవిత్రే అనుప్రహరతి ఇది ఇట్లా మంటలో వేసేయండి. అనుప్రహరతి ఓం వేదర్భాగ్రే తృణమంత ఏన జుహోతి ఏన జుహోతి ఆ సుక్సువాలు ఉన్నాయి కదా అవి రెండు తీసుకొని ఇట్లా ఇది అన్నం చేత పెట్టుకోండి. ఇట్లా అగ్నికి ఇట్లా చూపించండి ఒకసారి. ఏన జోహ సుక్సువాగ్నో ప్రతిదప్య త్రివిదర్భాగ్నై సంహృస్య 3 దర్భలు తీసుకొని నీళ్ళు ముంచి ఇట్లా 3 సార్లు ఇట్లా అండి. త్రివిదర్భాగ్నై సంహృస్య పునః ప్రతితప్య మళ్ళీ ఇవి ఎట్లా చూపించండి. ఇవి ఇట్లా చూపించండి. పునః ప్రతితప్య మళ్ళీ తీసేసేయండి. ప్రోక్ష ఇలా నీళ్ళు చల్లండి. ప్రోక్ష దర్భాన్ శృభం ఉత్తరతోని ధాయ 2 అక్కడ ఉత్తరం ఏం పెట్టేసేయండి. దర్భాన్ దిశగ్గు సుసగ్నో ప్రహరతి ఇవి ఇందులో వేసేయండి. అగ్నో ప్రహరతి బ్రాహ్మణతో దక్షిణేషు దర్భేషు నిషాద్యా ఇట్లా వేసి నమస్కారం చేసుకోండి. నిషాద్యా ఓం ఇద్భమాదాయ పరిధాన్ పరిదధాతి ఓం సవిష్టో మధ్యమః ఇది ఇట్లా పెట్టండి. సవిష్టో మధ్యమః ఇక్కడ అనీయాం ద్రాగీయాం దక్షిణార్ధః అనిష్టో హరిష్ట ఉత్తరార్ధః పూరస్త్వాద్ధూర్ధే ఆగార సమిధావా దధాతి ఓం అగ్నిం పరిషించతి ఇట్లా తీసుకొని నేను చెప్పిన చోట ఇట్లా నీళ్ళు ఇట్లా జరండి. ఓం అదితేనుమన్యస్వ అనుమతేనుమన్యస్వ సరస్వతేనుమన్యస్వాహ ఇట్లా దేవసవిత ప్రసువా ఇట్లా తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా దేవసవిత ప్రసువాహ అనేన యథానోపదేశం ప్రధానాహుతిం సుక్కుసువాలు తీసుకోండి. యథానోపదేశం ప్రధానాద్యాహుతిర్హుత్వా దీంతో 4 సార్లు ఏకం ద్వి అని 4 సార్లు అండి. ఏకం ద్వి త్రీణి చత్వారి ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం వాయువ్యాదాగ్నేయాంతం చేసుకోవాలి. వాయువ్యాగ్నేయాంతం ప్రజాపతయ ఇట్లా అండి ఇక్కడి నుంచి ఇట్టు వాయువ్యాగ్నేయాంతం ప్రజాపతయ స్వాహ మధ్యలో వేసండి. ఇక్కడ ప్రజాపతయదన్న మమ మళ్ళీ తీసుకోండి. ఏకం ద్వే త్రీణి చత్వారి నైరుత్యాదిశాన్యాంతం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయదన్న మమ ఓం ఏకం మళ్ళీ ద్వి త్రీణి చత్వారి ఉత్తరార్ధ పూర్వార్ధే ఇట్లా ఇక్కడి నుంచి ఇట్లా తీసి
అగ్నికి కళ్ళు అనమాట. ఉత్తరార్ధ పూర్వార్ధే ఇట్లా ఇట్లా తీసుకోండి. అగ్నయే అగ్నయే స్వాహ అగ్నాయదన్న మమ. మళ్ళీ ఏకం ద్వి త్రీని చత్వారి. ఇప్పుడు ఇటు నుంచి దక్షిణార్ధ పూర్వార్ధే సోమాయ స్వాహ. ఇక్కడి నుంచి అలా మధ్యలో సోమాయ స్వాహ సోమాయ ఇదన్న మమ. ఓం యథానోపదేశం ప్రధానాహుతిర్జుహుత్వా. మళ్ళీ అభిగార్య ఇందులో ఇట్లా వేసండి. అభిగార్య చెరుమధ్య ద్విరవదాయ. మళ్ళీ ఇందులో వేసండి. అభి ప్రత్యభిగారయతి. ఇందులో వేయాలి. అభిప్రత్యభిగారయతి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్తేదసాదనగ్గ స్వాహా. మహాగణాధిపతయ ఇదన్న మమ అనుకుంటూ వేయండి. మళ్ళీ అభిగార్య. మళ్ళీ దీంతో తీసి ఇందులో వేసుకోండి. అక్కడ ఒకసారి చాలు. చరుమధ్య ద్విరవదాయ. మళ్ళీ అభి దీంట్లో వేయండి. ప్రత్యభిగారయతి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమేవ సమానయ స్వాహ స్వాహ. శ్రీలక్ష్మీ గణపతయే ఇదన్న మమ. అనేన యథానోపదేశం ప్రధానాహుతిర్జుహుత్వా. ఇది అక్కడ పెట్టేసేసింది. ఇప్పుడు తీసుకొని నేను ఇప్పుడు మంత్రం చెప్పి స్వాహ అన్నప్పుడు ఈ 3 వేలతోటి ఈ హవిస్సు తీసుకొని మహాగణాధిపతయ ఇదన్న మమ అనుకుంటూ వేయండి. స్వాహ అన్నప్పుడు ఏం జరుగుతుందంటే అగ్నిదేవుడు నోరు తెరుస్తాడట. మనం అగ్నిదేవుడు నోరు తెరిచినప్పుడు మీరు ఆజ్యం వేస్తుంటారు, ఒకళ్ళేమో హవిస్సు వేస్తుంటారు. అగ్నిదేవుడికి ఆజ్యం అంటే మహాప్రీతి అనమాట. అంటే ఆయన నెయ్యి తాగి ఏ దేవతలకైతే మనం ఈ హవిస్సును అర్పిస్తున్నామో అది తీసుకెళ్ళి ఆ దేవతలకి అందజేస్తాడనమాట అగ్నిదేవుడు. అందుకని స్వాహ అన్నప్పుడు ఆయన నోరు తెరిచినప్పుడు ఈ 3 వేలతోటి ఇదన్న మమ మహాగణాధిపతయ ఇదన్న మమ అనుకుంటూ వేయండి. ఓం మీరు తీసుకొని మీరు వేయండి. ఇదేమో ఆజ్యం వేస్తున్నది. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే. దీంతో వేయాలండి. దీన్ని శృవం అంటారు. శృవంతో వేయాలి. దాన్నేమో శృక్ అంటారు. శృక్సువాల్ అని చెప్పి మీకు దొరకలేదన్నారు కదా. శృక్కు అది శృక్కు, ఇది శృవం. శృక్సువాల్ అనమాట. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్తేదసాదనగ్గ స్వాహా. శ్రీ మహాగణాధిపతయదన్న మమ. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్తేదసాదనగ్గ స్వాహా. శ్రీ మహాగణాధిపతయదన్న మమ. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్తేదసాదనగ్గ స్వాహా. శ్రీ మహాగణాధిపతయదన్న మమ. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్తేదసాదనగ్గ స్వాహా. శ్రీ మహాగణాధిపతయదన్న మమ. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్తేదసాదనగ్గ స్వాహా. శ్రీ మహాగణాధిపతయదన్న మమ. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్తేదసాదనగ్గ స్వాహా. శ్రీ మహాగణాధిపతయదన్న మమ. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్తేదసాదనగ్గ స్వాహా. శ్రీ మహాగణాధిపతయదన్న మమ. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్తేదసాదనగ్గ స్వాహా. శ్రీ మహాగణాధిపతయదన్న మమ. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్తేదసాదనగ్గ స్వాహా. శ్రీ మహాగణాధిపతయదన్న మమ. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్తేదసాదనగ్గ స్వాహా. శ్రీ మహాగణాధిపతయదన్న మమ.
ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनग् स्वाहा श्रीमन्महागणाधिपतये नमः ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनग् स्वाहा गणाधिपतये नमः ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनग् स्वाहा श्री महागणाधिपतये नमः ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनग् स्वाहा श्री महागणाधिपतये नमः ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनग् स्वाहा गणाधिपतये नमः ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनग् स्वाहा महागणाधिपतये नमः ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनग् स्वाहा महागणाधिपतये नमः ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनग् स्वाहा श्री महागणाधिपतये नमः ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनग् स्वाहा गणाधिपतये नमः ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनग् स्वाहा गणाधिपतये नमः కొంచెం వేయండి ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनग् स्वाहा गणाधिपतये नमः ओम प्रणो देवी सरस्वती वाजभिर्वाजनीवती धीनाममित्रेवतु स्वाहा सरस्वत्यदेवये नमः ओम प्रणो देवी सरस्वती वाजभिर्वाजनीवती धीनाममित्रेवतु सरस्वत्यै नमः ओम प्रणो देवी सरस्वती वाजभिर्वाजनीवती धीनाममित्रेवतु स्वाहा सरस्वत्यै नमः ओम प्रणो देवी सरस्वती वाजभिर्वाजनीवती धीनाममित्रेवतु स्वाहा सरस्वत्यदेवये नमः ओम प्रणो देवी सरस्वती वाजभिर्वाजनीवती धीनाममित्रेवतु स्वाहा सरस्वत्यदेवये नमः ओम प्रणो देवी सरस्वती वाजभिर्वाजनीवती धीनाममित्रेवतु स्वाहा सरस्वत्यै नमः ఇప్పుడు లక్ష్మీ గణపతి హోమం ప్రారంభమవుతుందమ్మా. లక్ష్మీ గణపతి హోమం మనం ఎందుకు చేసుకుంటామంటే మన గృహం అంతా కూడా మన కుటుంబం కూడా మొత్తం కుటుంబం కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తులతూగాలంటే మనం లక్ష్మీ గణపతి హోమం చేసుకోవాలి. సామాన్యంగా లక్ష్మీదేవిని చపలాదేవి చంచలాదేవి అంటారు. అంటే లక్ష్మీదేవి స్థిరంగా ఒక చోట ఉండదట. కానీ ఎక్కడైతే గణపతి ఉంటాడో ఆ గణపతి దగ్గర స్థిరంగా ఉంటుందట. స్థిరమైన బుద్ధి ఉన్న చోట, పాలు ఉన్న చోట, పూలు ఉన్న చోట, ఎప్పుడూ నిత్యం సత్యం పలికేవాడి చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందట. అయితే మనకి డబ్బు వస్తుంది కానీ వెంబడే ఖర్చు అయిపోతూ ఉంటుంది. కానీ మనం డబ్బు సంపాదించింది నిలబడాలంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు నేను లక్ష్మీ గణపతి యొక్క మంత్రం చెప్తూ ఉంటాను, మూల మంత్రం. స్వాహ అన్నప్పుడు మీరు ఒక్కొక్కటి వేస్తూ ఉండండి, మీరేమో ఆద్యం వేస్తూ ఉండండి. ఓం శ్రీం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సరోజనం మే సమానయ స్వాహ స్వాహ. లక్ష్మీ గణపతయ ఇదన్నమమ అనుకుంటూ వేయాలన్నమాట.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద
सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमेव समानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీ మహాగణపతయే మహావీరాయ దశభుజాయ మృత్యోం హన హన యమ మమ మద మద కాలం హర హర ఓం సర్వగ్రహాన్ చూర్ణయ చూర్ణయ నాగాన్ మూఢయ మూఢయ సర్వముఖ్యం మృత్యున్ముఖ స్వాహ శ్రీ మహాగణాధిపతయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే దశభుజాయ మహావీరాయ మృత్యుం హన హన మద మద యమ యమ కాలం సంహర సంహర సర్వగ్రహాన్ చూర్ణయ చూర్ణయ నాగాన్ మూఢయ మూఢయ సర్వముఖాన్ తిష్టంతు స్వాహ శ్రీ మహాగణాధిపతయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే మహావీరాయ దశభుజాయ ఓం కాలం హర 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 ముత్యుం మనమన యద యద హన హన ఓం సర్వగ్రహాన్ చూర్ణయ చూర్ణయ నాగాన్ మూఢయ మూఢయ సర్వగ్రహాన్ చూర్ణయ చూర్ణయ ఓం చరంతు స్వాహ శ్రీ మహాగణాధిపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ శ్రీ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ శ్రీ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ శ్రీ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ
శ్రీలక్ష్మీ గణపతయై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే సమానయ స్వాహా స్వాహా. శ్రీలక్ష్మీ గణపతయై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే సమానయ స్వాహా స్వాహా. శ్రీలక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే సమానయ స్వాహా స్వాహా. శ్రీలక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే సమానయ స్వాహా స్వాహా. శ్రీలక్ష్మీ గణపతయే నమః. అనేన శ్రీలక్ష్మీ గణపతయే నమః హవనేన యజమానస్య ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. సర్వం శ్రీ యజ్ఞోశ్వర ప్రీణాతు. మా చేతిలో మీరు నీళ్ళు పోయండి, మీరు అక్కడ ప్లేట్ శ్రీమన్ లక్ష్మీ గణపతి నీళ్ళు వదిలిపెట్టండి. సర్వశ్రీ యజ్ఞేశ్వర ప్రీణాతు. ఓం శ్రీ లక్ష్మీ గణపతి మహాగణపతి సంపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా యజమానస్వ అష్ట ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సమస్త సన్మంగళాని భవంతో బ్రువంతు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అనేన ఇప్పుడు వాస్తు హోమం చేసుకుంటున్నామమ్మా. మన గృహం నిర్మించేటప్పుడు ఆ స్థలంలో కానీ ఏమైనా దోషాలున్నా, లేకపోతే గాలిలో కానీ ఆ ప్రాంతంలో ఏదైనా జీవి చనిపోయి పూర్వం ఎప్పుడో ఆ దోషాలు పోవాలన్నా మనం వాస్తు హోమం చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు వాస్తు హోమం మంత్రం చెప్తాను, మీరు స్వాహ అన్నప్పుడు ఈ 3 వేలతోటి వాస్తు పురుషాయ ఇదం నమః అనుకుంటూ ఆహుతులు వేస్తూ ఉండండి. ఓం విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణు. ఓం వాస్తోష్పదేవత్యాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నోజస్వ సన్నయేదిద్భిపదే సంచతుష్పదే స్వాహ. వాస్తుపురుషాయ నమః. ఓం వాస్తోష్పదే ప్రతియాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నోజస్వ సన్నయేదిద్భిపదే సంచతుష్పదే స్వాహ. వాస్తుపురుషాయ నమః. ఓం వాస్తోష్పదే ప్రతియాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నోజస్వ సన్నయేదిద్భిపదే సంచతుష్పదే స్వాహ. ఓం వాస్తోష్పదే ప్రతియాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నోజస్వ సన్నయేదిద్భిపదే సంచతుష్పదే స్వాహ. వాస్తుపురుషాయ నమః. ఓం వాస్తోష్పదే ప్రతియాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నోజస్వ సన్నయేదిద్విపదే సంచతుష్పదే స్వాహ. ఓం వాస్తోష్పదే ప్రతియాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నోజస్వ సన్నయేదిద్విపదే సంచతుష్పదే స్వాహ. వాస్తుపురుషాయ నమః. ఓం వాస్తోష్పదే ప్రతియాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నోజస్వ సన్నయేదిద్విపదే సంచతుష్పదే స్వాహ. వాస్తుపురుషాయ నమః. ఓం వాస్తోష్పదే ప్రతియాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నోజస్వ సన్నయేదిద్విపదే సంచతుష్పదే స్వాహ. వాస్తుపురుషాయ నమః. ఓం వాస్తోష్పదే ప్రతియాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నోజస్వ సన్నయేదిద్విపదే సంచతుష్పదే స్వాహ. ఓం వాస్తోష్పదే ప్రతియాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నోజస్వ సన్నయేదిద్విపదే సంచతుష్పదే స్వాహ. వాస్తుపురుషాయ నమః. ఓం వాస్తోష్పదే ప్రతియాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నోజస్వ సన్నయేదిద్విపదే సంచతుష్పదే స్వాహ. ఓం వాస్తోష్పదే ప్రతియాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నోజస్వ సన్నయేదిద్విపదే సంచతుష్పదే స్వాహ. ఓం వాస్తోష్పదే ప్రతియాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నోజస్వ సన్నయేదిద్విపదే సంచతుష్పదే స్వాహ. ఓం వాస్తోష్పదే ప్రతియాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నోజస్వ సన్నయేదిద్విపదే సంచతుష్పదే స్వాహ. ఓం వాస్తోష్పదే ప్రతియాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నోజస్వ సన్నయేదిద్విపదే సంచతుష్పదే స్వాహ. ఓం వాస్తోష్పదే ప్రతియాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నోజస్వ సన్నయేదిద్విపదే సంచతుష్పదే స్వాహ.
ఓం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా వాస్తుపురుషాయ నమః ఓం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా వాస్తుపురుషాయ నమః ఓం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా ఓం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా ఓం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా వాస్తుపురుషాయ నమః ఓం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా ఓం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా వాస్తుపురుషాయ నమః ఓం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా వాస్తుపురుషాయ నమః ఓం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా వాస్తుపురుషాయ నమః ఓం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా వాస్తుపురుషాయ నమః ఓం వాస్తోస్పదే ప్రతిజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా వాస్తుపురుషాయ నమః ఓం వాస్తోస్పదే ప్రతిజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా వాస్తుపురుషాయ నమః ఓం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా వాస్తుపురుషాయ నమః ఓం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా వాస్తుపురుషాయ నమః ఓం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా వాస్తుపురుషాయ నమః ఓం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా వాస్తుపురుషాయ నమః ఓం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదే సంచతుష్పదే స్వాహా వాస్తుపురుషాయ నమః అనేన వాస్తుహవనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ విఘ్నేశ్వర ప్రీణాతు నీళ్ళు పోసి నీళ్ళు వదిలిపెట్టండి సర్వం శ్రీ విఘ్నేశ్వర ప్రీణాతు అస్య వాస్తుపురుషాయ సంపూర్ణానుగ్రహి ద్వారా యజమానస్య గృహే సర్వవాస్తుదోష నివృత్తిరస్తు సమస్త సన్మంగళాని భవంతో బ్రువంతు శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఓం తదంగత్వేన శ్రీ మహాలక్ష్మి నీలంతగనమ్మ ఇట్లా మహాలక్ష్మి దేవ్య హవనంచ కరిష్యే ఓం ఒక పువ్వు ఇట్లా తీసుకొని ఒక పువ్వు పట్టుకొని మహాలక్ష్మీదేవి ఇదన్నమ్మ అన్నట్టు వేస్తూ ఉండండి నేను చెప్తాను ఓం ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః స్వాహా శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః స్వాహా శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే నీటిలో ముంచేయండి
ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః స్వాహ. మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః స్వాహ. మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః స్వాహ. మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః స్వాహ. మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః స్వాహ. మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః స్వాహ. మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద స్వాహ ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః స్వాహ. మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః స్వాహ. మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః స్వాహ. మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః స్వాహ. మహాలక్ష్మీదేవ్యై నమః. అనేన శ్రీ మహాలక్ష్మీదేవ్యేన హవనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాలక్ష్మీదేవి పాదార్పణమస్తు. ఆయన చేతిలో పోయండి, నీళ్ళు వదిలిపెట్టేసేయండి. యజ్ఞే సర్వం శ్రీ యజ్ఞేశ్వర ప్రీణాత్ శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా యజమానస్య సమస్త అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. సమస్త ధన కనక వస్తువాహన సిద్ధిరస్తు. దిన దిన లక్ష్మీ స్థిర నివాస సిద్ధిరస్తు. శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహ సంపూర్ణ సిద్ధి ద్వారా సమన్న మనోవాంఛాఫల సిద్ధిరస్తు. సమస్త మంగళాని భవంతో బ్రువంతు. అనేన తదంగత్వేన ఆదిత్యాది నవగ్రహ హవనం చ కరిష్యే. నీళ్ళంతా హవనం కరిష్యే అంటే చేస్తాం. ఇప్పుడమ్మా ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని దీంతో నేను చెప్పినట్టు చెప్పి చూడమ్మా, నవగ్రహ హోమం చేసుకుంటాం. మనకి నవగ్రహాలు 9 కూడా ఒక్కొక్క గ్రహం కూడా ఒక్కొక్క దానికి కారణభూతం అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు సూర్యుడి నుంచి మనకి రాహుకేతువులతో సహా మొత్తం 9 గ్రహాలు అన్నమాట. రాహుకేతువులు అనేవి ఛాయాగ్రహాలు. అయితే ఈ సూర్యుడు అనేవాడు నవగ్రహాలకు అధిపతి అనమాట. ఈ సూర్యుడు దేనికి కారకుడయ్యా అంటే మన ఆత్మ ఉంటుంది కదా, ఆ ఆత్మకి కారకుడట. అయితే తర్వాత దేనికి కారకుడయ్యా అంటే పితృకారకుడట. తండ్రి యొక్క ఆరోగ్యం, తండ్రి ద్వారా బిడ్డలకు వచ్చే ఆస్తి కానీ సూర్యుడే కారకుడు అనమాట. ఇప్పుడు మనం సూర్యునికి హవనం చేసుకుంటూ సూర్యుని యొక్క మంత్రం చెప్పుకుందాం. అలాగే నవగ్రహాల యొక్క అన్నిటి గురించి కూడా ముందు చెప్పుకుందాం. నేను చెప్తున్నట్టు చెప్పండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య హవనంచ కారయేతు సూర్య హవనం ప్రవక్ష్యామి మమ ఆత్మపీడ ఉపశాంతయే స్వాహా. మీరు సూర్యగ్రహాయ ఇదం నమమ అనుకుంటూ వేస్తుండమ్మా.
ఓం నేను ఇప్పుడు సూర్యుడి గురించి చెప్తుంటాను మనతో. ఆ కృష్ణేన సావర్తమానో నివేశయన్నమృతం మర్చంచ హిరణ్యేన సవితార్థేన దేవో యాతి భువనాని పశ్యన్ స్వాహ సూర్యగ్రహాయేదన్న మమ. ఓం ఆ కృష్ణేన సావర్తమానో నివేశయన్నమృతం మర్చంచ హిరణ్యేన సవితార్థేన దేవో యాతి భువనాని పశ్యన్ స్వాహ సూర్యగ్రహాయేదన్న మమ. ఓం ఆ కృష్ణేన సావర్తమానో నివేశయన్నమృతం మర్చంచ హిరణ్యేన సవితార్థేన దేవో యాతి భువనాని పశ్యన్ స్వాహ సూర్యగ్రహాయేదన్న మమ. ఓం ఆ కృష్ణేన సావర్తమానో నివేశయన్నమృతం మర్చంచ హిరణ్యేన సవితార్థేన దేవో యాతి భువనాని పశ్యన్ స్వాహ సూర్యగ్రహాయేదన్న మమ. ఓం ఆ కృష్ణేన సావర్తమానో నివేశయన్నమృతం మర్చంచ హిరణ్యేన సవితార్థేన దేవో యాతి భువనాని పశ్యన్ స్వాహ సూర్యగ్రహాయేదన్న మమ. ఓం ఆ కృష్ణేన సావర్తమానో నివేశయన్నమృతం మర్చంచ హిరణ్యేన సవితార్థేన దేవో యాని భువనాని పశ్యన్ స్వాహ సూర్యగ్రహాయేదన్న మమ. ఓం ఆ కృష్ణేన సావర్తమానో నివేశయన్నమృతం మర్చంచ హిరణ్యేన సవితార్థేన దేవో యాతి భువనాని పశ్యన్ స్వాహ సూర్యగ్రహాయేదన్న మమ. ఓం ఆ కృష్ణేన సావర్తమానో నివేశయన్నమృతం మర్చంచ హిరణ్యేన సవితార్థేన దేవో యాతి భువనాని పశ్యన్ స్వాహ. ఓం అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం స్వాహ సూర్యగ్రహాయ దేవత స్వాహ. ఓం ఆ కృష్ణేన సావర్తమానో నివేశయన్నమృతం మర్చంచ హిరణ్యేన సవితార్థేన దేవో యాతి భువనాని పశ్యన్ అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం స్వాహ అగ్నయే స్వాహ అగ్నేదన్న మమ. ఓం కద్రుద్రాయ ప్రచేసే భీష్ఠవాయ తవ్యసే ఓచేమ సంతం హృదే రుద్రాయ స్వాహ రుద్రాయేదన్న మమ. అధిదేవత ప్రత్యదేవత సహిత సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహాయేదన్న మమ. అనేన సూర్యగ్రహేణ హవనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ యజ్ఞేశ్వర ప్రీణాతు. నీళ్ళిపోయిందమ్మా పాపలలో వదిలిపెట్టేసి. సూర్యగ్రహ సంపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా యజమానస్య సమస్త ఆత్మపీడ ఉపశాంతిరస్తు తథాస్తు. అలాగే సూర్యుడి తర్వాత మనకి అయితే అంటే మన మనస్సుకి కారకుడట. అటు పిమ్మట చంద్రుడు ఎవరయ్యా అంటే లక్ష్మీదేవికి స్వయాన సోదరుడు. చంద్రుడిని కనుక మనం హవనం చేసినా పూజ చేసుకున్నా లక్ష్మీదేవి ఏమనుకుంటుందయ్యా అంటే మా తమ్మునికి కూడా వీళ్ళు బాగా పూజ చేసుకుంటారని చెప్పి ఆమె సంతోషపడుతుందట. తర్వాత ఈ చంద్రుడు మన మనస్సు సంతోషంగా ఉండాలంటే చంద్రుడి యొక్క ఆశీస్సులు ఉండాలన్నమాట. అందుకే జ్యోతిషశాస్త్రం ఏం చెప్పిందంటే చంద్రుడిని మనస్సు కారకుడు ఉంది. ఇంకో విషయం ఏంటంటే చంద్రుడు మాతృకారకుడట. సూర్యుడేమో పితృకారకుడు తండ్రి కారకుడు, చంద్రుడేమో మాతృకారకుడు అంటే తల్లి కారకుడు అనమాట. తల్లి ఆరోగ్యం, తల్లి ద్వారా బిడ్డలకి ఆరోగ్యం రావటం, మంచి సంతానం కలగటం, తర్వాత తల్లి ద్వారా ఆస్తి కలగటం కూడా ఈ చంద్రుడి వల్లనే కలుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం చంద్రునికి హవనం చేసుకుంటూ ఉన్నాం. స్వాహ అన్నప్పుడు చంద్రగ్రహాయ ఇదన్నమ్మ అనుకుంటే వేస్తుందండి. ఓం చెప్పండి చెప్పండి. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర హవనంచ కారయేత్ చంద్రహవనం ప్రవక్ష్యామి మమ మనఃపీడ ఉపశాంతయే స్వాహా చంద్రగ్రహాయ నమః. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వదస్వమృత్యం భవావాజగదే స్వాహ 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 చంద్రగ్రహాయ నమః. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వ
విశ్వతస్సోమవృష్యం భవావాజస్య సంగరే స్వాహా చంద్రగ్రహాయ నమః ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమవృష్యం భవావాజస్య సంగరే స్వాహా చంద్రగ్రహాయ నమః ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమవృష్యం భవావాజస్య సంగరే స్వాహా చంద్రగ్రహాయ నమః ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమవృష్యం భవావాజస్య సంగరే స్వాహా చంద్రగ్రహాయ నమః ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమవృష్యం భవావాజస్య సంగరే స్వాహా చంద్రగ్రహాయ నమః అప్సు మే సోమో అబ్రవీ అంతర్విశ్వాని భేషజ అగ్నిం చ విశ్వసింభో మాపశ్చ విశ్వవేషదీః గౌరీమిమాయ సల్యాని సక్షత్యేకపది ద్విపదీథా చతుష్పది అష్టాపది నవపది బభూవసి సహస్రాక్షరా పరమే వ్యోమన్ గౌర్యాయ స్వాహా గౌర్యై నమః ఓం అధిదేవత ప్రత్యదేవత సహిత చంద్రగ్రహాయ స్వాహా చంద్రగ్రహాయ నమః ఒక్కొక్క గ్రహానికి కూడా అధిదేవతలు ప్రత్యదేవతలు ఉంటారనమాట. సూర్యుడికేమో అగ్ని రుద్రుడు, చంద్రుడికేమో అప్సు అనే దేవత గౌరీదేవి, ఇట్లా ఉంటారనమాట. నవగ్రహాల్లో కూడా ఇప్పుడు మనం అన్నీ కలిపి వేస్తున్నాం. సూర్యుడికేమో గోధుమలు, చంద్రుడికేమో ఒడ్లు, అట్లాగే కుజుడు అంగారకుడికేమో కందులు, బుధుడికేమో పెసలు, గురుడికేమో శనగలు, అలాగే శనికేమో నువ్వులు, రాహుకేమో ఉలవ మినువులు, కేతువుకేమో ఉలవలు అనమాట. ఇవి అన్నమాట. ఇప్పుడు కుజగ్రహం అనేన చంద్రగ్రహణ హవనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ విఘ్నేశ్వర ప్రీణాతు చంద్రగ్రహ సంపూర్ణ అనుగ్రహ ద్వారా యజమానస్య మనః పీడ ఉపశాంతిరస్తు సర్వ అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు శతమానం భవతి శతాయు పురుషస్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి తదంగత్వేన అంగారగ్రహం హవనం చ కరిష్యే. మీరు కొన్ని నీళ్ళు తాక. అయితే ఇప్పుడు ఇందాక మనం సూర్యుడి గ్రహం గురించి చంద్రుడి గురించి చెప్పుకున్నామమ్మా. నవగ్రహాల్లో 9 గ్రహాల్లో నైసర్గిక పాపగ్రహాలు, నైసర్గిక పుణ్యగ్రహాలు అని ఉంటాయి. నైసర్గిక పాపగ్రహాలు ఏవే అంటే సూర్యుడు, శని, కుజుడు, రాహువు, కేతువు, వీళ్ళు నైసర్గికంగా పాపగ్రహాలు అనమాట. పుణ్యగ్రహాలు ఏవయ్యా అంటే గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఇవి 4 పుణ్యగ్రహాలు అనమాట. అయితే కుజుడికి మనం విశేషంగా హోమం ఎందుకు చేసుకోవాలంటే కుజుడు ఏంటంటే క్షత్రియ తత్వం కలవాడనమాట. అంటే ఈ అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండాలన్నా, విడదీయాలన్నా, తర్వాత రియల్ ఎస్టేట్ మంచి స్థలాలు కొన్ని ఇల్లు కట్టాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి. మరి ముఖ్యంగా మనం రోగం లేకుండా ఉండాలి. ఏ రోగాలు లేకుండా ఆయనే అనమాట రోగకారకుడు, అధిపతి. తర్వాత భూకారకుడు, భూమిపుత్రుడు కాబట్టి అందుకని మనం విశేషంగా కందులతోటి మనం కుజుడికి హవనం చేసుకుంటాం అనమాట. ఇప్పుడు నేను అంగారకుడి గ్రహం మంత్రం చెప్తాను, మీరు అంగారక గ్రహాయ లేకపోతే కుజగ్రహాయ ఇదన్నమ్మ అనుకుంటూ వేయండి. చెప్పండి. కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ హవనంచ కారయేతు కుజ హవనం ప్రవక్ష్యామి మమ రోగపీడ ఉపశాంతయే స్వాహా. కుజగ్రహాయ ఇదన్నమ్మ అనుకుంటూ వేయండి. ఓం అగ్నిర్మూర్ధాదివః కగుత్పదిః పృథివ్యా అయం అపాగం వేతాగం శృణ్వతి స్వాహా. ఓం అగ్నిర్మూర్ధాదివః కగుత్పదిః పృథివ్యా అయం అపాగం వేతాగం శృణ్వతి స్వాహా. ఓం అగ్నిర్మూర్ధాదివః కగుత్పదిః పృథివ్యా అయం అపాగం వేతాగం శృణ్వతి స్వాహా. ఓం అగ్నిర్మూర్ధాదివః కగుత్పదిః పృథివ్యా అయం అపాగం వేతాగం శృణ్వతి స్వాహా. ఓం అగ్నిర్మూర్ధాదివః కగుత్పదిః పృథివ్యా అయం అపాగం వేతాగం శృణ్వతి స్వాహా. ఓం అగ్నిర్మూర్ధాదివః కగుత్పదిః పృథివ్యా అయం అపాగం వేతాగం శృణ్వతి స్వాహా. ఓం అగ్నిర్మూర్ధాదివః కగుత్పదిః పృథివ్యా అయం అపాగం వేతాగం శృణ్వతి స్వాహా. ఓం అగ్నిర్మూర్ధాదివః కగుత్పదిః పృథివ్యా అయం అపాగం వేతాగం శృణ్వతి స్వాహా. ఓం అగ్నిర్మూర్ధాదివః కగుత్పదిః పృథివ్యా అయం అపాగం వేతాగం శృణ్వతి స్వాహా. శోనా పృథివీ భవానక్షరాణి వేసని ఇచ్ఛాన సన్మ సప్రదా స్వాహా. పృథివ్యాయ నమః. ఓం క్షేత్రస్య పితరాగం హితేనేవ జయామసి గామశుంభోషిత్పాసనా మృడాతీదుసే క్షేత్రపాలకాయ నమః. అధిదేవత ప్రత్యదేవత సహిత కుజగ్రహాయ స్వాహా. కుజగ్రహాయ ఇదన్నమః. అనేన అంగారగ్రహేణ హవనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ విఘ్నేశ్వర ప్రీణాతు.
అనేన కుజగ్రహ సంపూర్ణ అనుగ్రహ యజమానస్య సర్వరోగ పీడా పరిహారో అస్తు సర్వరోగ పీడా అరిష్ట పరిహారో అస్తు సమసంగాని భవంతో బ్రువంతు తదంగత్వేన బుధగ్రహావనం చ కరిష్యే. ఇప్పుడు బుధుడమ్మ, బుధుడు దేనికి కారకుడయ్యా అంటే మేనమామ కారకుడట బుధుడు. తర్వాత బుధుడు వ్యాపార కారకుడు. బుధుడు చంద్రుడు ఈ రెండు వైశ్య గ్రహాలు అనమాట. ఈ రెండు కూడా వ్యాపార కారకులు. మనం ఏదైనా వ్యాపారం చేపెడితే దాన్ని దిగ్విజయంగా నడపాలంటే బుధుడు యొక్క అనుగ్రహం ఉండాలి. తర్వాత ఈ బుధుడు మన బుద్ధికి కారకుడట. మన బుద్ధి సవ్యంగా పనిచేస్తేనే మనం దేంట్లో అయినా విజయం సాధిస్తాం. అలాగే మనకి బుద్ధికి సవ్యంగా పనిచేస్తూ వ్యాపారం అంటే మన సినీ వ్యాపారం కావచ్చు, తర్వాత టీవీ ఇండస్ట్రీ కావచ్చు, మనం చేపట్టిన కార్యక్రమం దిగ్విజయంగా జరగాలంటే మన బుద్ధి బాగా పనిచేస్తూ ఆయన యొక్క అనుగ్రహం ద్వారా ఇప్పుడు మనం బుధుడికి హవనం చేసుకుంటాం. హవనం చేసేటప్పుడు బుధగ్రహాయ ఇదన్నమ్మ అనుకుంటూ వేస్తున్నాడు. ఓం ఉద్భుజ్య స్వాగ్నే ప్రజా గృహే నమిష్టా పూతే సంసుజేధామయంచ పునఃగుణస్థాపిత నియవాన్ మన్మాతాగం స్వీత్వైతం దంతువేతగ్స్వాహ బుధగ్రహాయ ఇదన్నమ్మ. ఓం ఉద్భుజ్య స్వాగ్నే ప్రజా గృహే నమిష్టా పూతే సంసుజేధామయంచ పునఃగుణస్థాపిత నియవాన్ మన్మాతాగం స్వీత్వైతం దంతువేతగ్స్వాహ బుధగ్రహాయ ఇదన్నమ్మ. ఓం ఉద్భుజ్య స్వాగ్నే ప్రజా గృహే నమిష్టా పూతే సంసుజేధామయంచ పునఃగుణస్థాపిత నియవాన్ మన్మాతాగం స్వీత్వైతం దంతువేతం స్వాహ బుధగ్రహాయ ఇదన్నమ్మ. ఓం ఉద్భుజ్య స్వాగ్నే ప్రజా గృహే నమిష్టా పూతే సంసుజేధామయంచ పునఃగుణస్థాపిత నియవాన్ మన్మాతాగం స్వీత్వైతం దంతువేతం స్వాహ బుధగ్రహాయ ఇదన్నమ్మ. ఉద్భుజ్య స్వాగ్నే ప్రజా గృహే నమిష్టా పూతే సంసుజేధామయంచ పునఃగుణస్థాపిత నియవాన్ మన్మాతాగం స్వీత్వైతం దంతువేతం స్వాహ బుధగ్రహాయ ఇదన్నమ్మ. ఓం ఉద్భుజ్య స్వాగ్నే ప్రజా గృహే నమిష్టా పూతే సంసుజేధామయంచ పునఃగుణస్థాపిత నియవాన్ మన్మాతాగం స్వీత్వైతం దంతువేతం స్వాహ బుధగ్రహాయ ఇదన్నమ్మ. ఓం ఉద్భుజ్య స్వాగ్నే ప్రజా గృహే నమిష్టా పూతే సంసుజేధామయంచ పునఃగుణస్థాపిత నియవాన్ మన్మాతాగం స్వీత్వైతం దంతువేతం స్వాహ బుధగ్రహాయ ఇదన్నమ్మ. ఓం ఉద్భుజ్య స్వాగ్నే ప్రజా గృహే నమిష్టా పూతే సంసుజేధామయంచ పునఃగుణస్థాపిత నియవాన్ మన్మాతాగం స్వీత్వైతం దంతువేతం స్వాహ బుధగ్రహాయ ఇదన్నమ్మ. ఓం ఉద్భుజ్య స్వాగ్నే ప్రజా గృహే నమిష్టా పూతే సంసుజేధామయంచ పునఃగుణస్థాపిత నియవాన్ మన్మాతాగం స్వీత్వైతం దంతువేతం స్వాహ బుధగ్రహాయ ఇదన్నమ్మ. ఓం ఇదర్ విష్ణుర్విచక్రమే త్రేధా నిధరే పదం సమూఢమస్య భాగం సురే స్వాహ విష్ణవే ఇదన్నమ్మ. ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా తిష్టదశాంగ్లం స్వాహ నారాయణాయ ఇదన్నమ్మ. అధిదేవతా ప్రతిదేవతా సహిత బుధగ్రహాయ స్వాహ బుధగ్రహాయ ఇదన్నమ్మ. అనేన బుధగ్రహ హవనేన భగవాన్ సర్వాత్మకः సర్వం శ్రీగ్రేశ్వర ప్రీణాతు సర్వం శ్రీగ్రేశ్వరార్పణమస్తు. బుధగ్రహ సంపూర్ణ అనుగ్రహ ద్వారా యజమానస్య బుద్ధి పీడా పరిహారో అస్తు బుధగ్రహ సంపూర్ణ అనుగ్రహ వ్యాపార అభివృద్ధిరస్తు సమసన్మంగాని భవంతో భ్రువంతు తదంగత్వేన బృహస్పతి గ్రహ హవనాంజకరిష్యే. నీళ్ళు తాకిందమ్మా. ఇప్పుడు మనం బృహస్పతి అంటే గురువుకి హోమం చేసుకుంటున్నామమ్మా. ఈ గురువు దేనికి కారకుడయ్యా అంటే మనకు కలిగే అన్ని శుభాలకి ఆయనే కారకుడు అనమాట. మంచి విద్య, మంచి ధనం, మంచి పుత్రులు, భర్తకి మంచి భార్య, భార్యకి మంచి భర్త, తర్వాత సకల అష్టైశ్వర్యాలు, మంచి ఆయుష్, అన్ని శుభాలు ఇస్తాడనమాట గురువు. ఈ గురువుకి మనం ఇప్పుడు హవనం చేసుకుంటూ మామూలుగా శనగలు వేసి హవనం చేస్తాం. ఇప్పుడు బృహస్పతి గ్రహాయ లేకపోతే గురుగ్రహాయ ఇదన్నమ్మ అనుకుంటూ హవనం వేస్తూ ఉండండి. ఓం బృహస్పతే అతియ ధర్యో రహ ఆజుమద్భ్యాత్కృత మజ్జనేషు యద్దీరేచ్వహర్త ప్రజాత స్మాహుదైనం దేహి చిత్రం స్వాహ బృహస్పతి గ్రహాయ ఇదన్నమ్మ. ఓం బృహస్పతే అతియ ధర్యో రహ ఆజుమద్భ్యాత్కృత మజ్జనేషు యద్దీరేచ్వహర్త ప్రజాత స్మాహుదైనం దేహి చిత్రం స్వాహ ఓం బృహస్పతే అతియ ధర్యో రహ ఆజుమద్భ్యాత్కృత మజ్జనేషు యద్దీరేచ్వహర్త ప్రజా స్మాహుదైనం దేహి చిత్రం స్వాహ ఓం బృహస్పతే అతియ ధర్యో రహ ఆజుమద్భ్యాత్కృత మజ్జనేషు యద్దీరేచ్వహర్త ప్రజా స్మాహుదైనం దేహి చిత్రం స్వాహ ఓం బృహస్పతే అతియ ధర్యో రహ ఆజుమద్భ్యాత్కృత మజ్జనేషు యద్దీరేచ్వహర్త ప్రజాత తస్మాహుదైనం దేహి చిత్రం స్వాహ ఓం బ్రహ్మ జజ్ఞానం బ్రహ్మం పురస్తాద్విసి మతస్తురుచో వేన ఆవహ సబుద్నయ ఉపమా అస్య విష్టా సదశ్చయోనిమసశివః ఓం ఇంద్రం వోషధస్వరి హవామహే జనేభ్యః अस्माकमस्तु केवल स्वाहा अधिदेवता प्रत्यदेवता सहित बृहस्पति ग्रहाय स्वाहा बृहस्पति ग्रहाय इदन्नमम अनेन बृहस्पति हवनेन भगवान सर्वात्मकः सर्वं श्रीयज्ञेश्वर प्रीणातु बृहस्पति संपूर्ण अनुग्रह द्वारा यजमानस्य सकल अष्टैश्वर्य प्राप्तिरस्तु दीर्घ आयुष्यमस्तु
దీర్ఘసుమంగళీ భవ శతమానం భవతి శతాయు పురుషస్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి తదంగత్వేన శుక్రగ్రహేణ హవనం చ కరిష్యే. అంటే శుక్రుడు దేని కారకుడయ్యా అంటే ఈయన కూడా బ్రాహ్మణుడే, గురువు బ్రాహ్మణుడే, శుక్రుడు బ్రాహ్మణుడే. అయితే గురువు దేవతలకు గురువు అయ్యాడు, శుక్రుడేమో రాక్షసులకు గురువు అయ్యాడు. రాక్షసులకు గురువు అయినప్పటికీ ఇతనికి ఎవరికీ రాని మృత సంజీవిని విద్య, తర్వాత కళలు, సినీ రంగం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, సంగీతం కావచ్చు, మంచి వాక్కు ఇవ్వాలన్నా శుక్రుడే కారకుడు. మంచి వాహన కారకుడు, మంచి BMW కారు కావాలన్నా ఆయనే కారకుడు అనమాట. ఈ విధంగా మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్య దాంపత్యానికి శుక్రుడే కారకుడు అనమాట. అందుకే ఆయన్ని కళత్ర కారకుడు అంటాం. మరి ఇవన్నీ మనకి సవ్యంగా ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలంటే శుక్రుడికి మనం ఈ హోమం చేసుకుంటాం. శుక్రగ్రహ ఇదన్నమ్మం అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం శుక్రంతే అన్యద్విదంతే అన్నద్విరూపేహని జోర్వాసి విశ్వాహిమాయ అవశ్యస్వదావో భద్రాదే పోషణి హరాద్రస్సు స్వాహ. శుక్రగ్రహాయ మమ. ఓం శుక్రంతే అన్యద్విదంతే అన్నద్విరూపేహని జోర్వాసి విశ్వాహిమాయ అవశ్యస్వదావో భద్రాదే పోషణి హరాద్రస్సు స్వాహ. శుక్రగ్రహాయ మమ. ఓం శుక్రంతే అన్యద్విదంతే అన్నద్విరూపేహని జోర్వాసి విశ్వాహిమాయ అవశ్యస్వదావో భద్రాదే పోషణి హరాద్రస్సు స్వాహ. ఓం శుక్రంతే అన్యద్విదంతే అన్నద్విరూపేహని జోర్వాసి విశ్వాహిమాయ అవశ్యస్వదావో భద్రాదే పోషణి హరాద్రస్సు స్వాహ. ఓం శుక్రంతే అన్యద్విదంతే అన్నద్విరూపేహని జోర్వాసి విశ్వాహిమాయ అవశ్యస్వదావో భద్రాదే పోషణి హరాద్రస్సు స్వాహ. ఓం ఇంద్రాణి మాసనసి సుపత్రి మహోశ్రం నహ్యసాభం చంద్ర సామర్థ్యపతి. ఓం ఇంద్రమర్త్వైహ పాహి సౌమ్యదా సాధ్యతే అపి వస్తుతస్య తవ ప్రీతి తవ సుర శరణావాసంతి కవయస్సు యజ్ఞాః అదేవతా ప్రత్యదేవతా సీత శుక్రగ్రహాయ స్వాహ. శుక్రగ్రహాయ నమః. అనేన శుక్రగ్రహేణ హవనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీయజ్ఞేశ్వర ప్రీణాతు. శుక్రగ్రహ సంపూర్ణానుగ్రహి ద్వారా యజమానస్య కలత్ర వీర ఉపశాంతిరస్తు అన్యోన్యధమంతచ్చ అభివృద్ధిరస్తు సమసమవాన్ భవంతో తస్మైశ్వర్య ప్రాప్తిరస్తు. తదగత్వేన శనేశ్వరగ్రహ హవనం చ కరిష్యే. ఇలా నేను శనీశ్వరుడు, ఈ శనీశ్వరుడు దేనికి కారకుడయ్యా అంటే మన మనోదుఖాలకి కారకుడట, మళ్ళీ ఆయుష్ కారకుడట. అంటే ఒక మనిషికి ఆయుష్ బాగా ఉండాలంటే శనీశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలన్నమాట. ఈ రెండు కూడా మనకి మనోదుఖాలు లేకుండా దీర్ఘ ఆయుష్ ఉండి అన్ని సంపదలతోటి తొలతోగాలని చెప్పేసి మనం ఇప్పుడు శనీశ్వరుడికి హోమం చేసుకుందాం. శనిగ్రహాయ ఇదన్నమ్మ, శనీశ్వర గ్రహ ఇదనమ్మ అనుకుంటూ వేసుకోండి. ఓం సమగ్నిరగ్నిభిస్కరచ్చన్నస్తవతు సూర్య సంవాతో వాప్రపాపశ్చిద స్వాహ. 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 యమాయ సోమం సును యమాయ ధూతాభిః యమహుం యజ్ఞో గచ్చత్తగ్నిదూతోరం కృత స్వాహ. ఓం ప్రజాపతే నత్వదేతాన్యన్యో సాజాతాని పరితా బహువ యత్కామాస్తేజుమస్తన్నో స్వైగుస్యామతయోరయీనాం అదేవతా ప్రతిదేవతా సహిత శనీశ్వరగ్రహాయ స్వాహ. శనీశ్వరగ్రహాయ నమః. అనేన శనీశ్వరగ్రహేణ హవనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ యజ్ఞేశ్వర ప్రీణాతు. శనేశ్వర గ్రహ సంపూర్ణ అనుగ్రహి ద్వారా యజమానస్య దీర్ఘ ఆయుష్యమస్తు మనోదుఃఖపీడ నివృత్తిరస్తు సమసంగళాని భవంతో భ్రువంతు. తదంగత్వేన రాహుగ్రహణం చ కరిష్యే. రాహు గ్రహం ఛాయాగ్రహం అన్నమాట. మామూలుగా రాహుకేతులు అనేది రెండు గ్రహాలు కాదు, తల వైపు వరకు రాహుగ్రహం ఇంత శరీరం అంతా. అయితే ఈ రాహు అనేవాడు పాపగ్రహం, శనీశ్వరుడు లాగే ఇలా పీడిస్తూ ఉంటారనమాట. అయితే వేటిని పీడిస్తారని అంటే చక్షువులు, మన మొహంలో ఉన్నటువంటి కళ్ళు, ముక్కు, వీటన్ని చక్షువులు అంటారు. వీటిని ఆయన పీడిస్తూ ఉంటాడు. అందుకనే ఈ రాహుకాలంలో మనం ఎటువంటి శుభ కార్యాలు మనం ప్రారంభించాం. అలాగే ఆ సమయంలో దుర్గాదేవికి కనుక మనం పూజ చేసినట్లయితే రాహుగ్రహం దాని నుంచి కాపాడబడతాం అన్నమాట, దుర్గాదేవికి. ఇప్పుడు రాహుగ్రహానికి మనం దీనికి హోమం చేస్తాం. రాహుగ్రహ ఇదన్న ఓం ఖయా చిత్రా భవదూతి సదా వృద్ధ సగా కయా శ్రేష్టయా వృత స్వాహ.
రాహుగ్రహాయ నమ ఓం కయా నిశ్చిత్రా భవద్వతి సదా వృద్ధసకా కయా తిష్టయా వృతా స్వాహా రాహుగ్రహాయ నమ ఓం కయా నిశ్చిత్రా భవద్వతి సదా వృద్ధసకా కయా తిష్టయా వృతా స్వాహా రాహుగ్రహాయ నమ ఓం కయా నిశ్చిత్రా భవద్వతి సదా వృద్ధసకా కయా రెండు కలిపేసి కయా నిశ్చిత్రా భవద్వతి సదా వృద్ధసకా కయా తిష్టయా వృతా స్వాహా రాహుగ్రహాయ నమ ఓం కయా నిశ్చిత్రా భవద్వతి సదా వృద్ధసకా కయా తిష్టయా వృతా స్వాహా ఆయంగో పుష్టిరక్రమీరసనన్మాతరం పునః పితరం చ వయంసవః నమస్తే సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షదివితేభ్యः సర్పేభ్యో నమః అధిదేవతా ప్రత్యదేవతా సహిత రాహుగ్రహాయ స్వాహా రాహుగ్రహాయ నమః అనేన రాహుగ్రహేణ హవనేన భగవాన్ సర్వాత్మగా సర్వం శ్రీ యజ్ఞేశ్వర ప్రీణాతు రాహుగ్రహ సంపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా యజమానస్య చక్షుపీడ నివృత్తిరస్తు రాహుగ్రహ సంపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా యజమానస్య సకల అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు సమస్త సమంగళాని భవంతో బ్రువంతు తదంగత్వేన కేతుగణ హవనం చ కరిష్యే నీళ్ళు ఇంట్లో దాకా ఓం కేతువు అనే గ్రహం నైసర్గిక పాపగ్రహం అయినప్పటికీ ఆయన జ్ఞానకారకుడు అంటే మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు మన మనస్సుని అంటే పూజల వైపు తర్వాత తీర్థయాత్రలు వెళ్ళాలనేటువంటి ఆలోచనల వైపు ఆయన మలిస్తాడట అందుకనే ఆయన్ని జ్ఞానకారకుడు అన్నాం ఆ ఒక్క విషయంలో ఆయన మంచివాడు అనమాట కేతువుకి మనం ఉలవలతో చేసుకుంటాము కేతు గణాయ ఇదన్నమ్మ అనుకుంటూ విస్తరిస్తున్నాడు ఓం కేతుం గృహ్ణన్న కేతువే పేషో మర్యా అపేషే శంషధ్రజాయ స్వాహ ఓం కేతుం గృహ్ణన్న కేతువే పేషో మర్యా అపేషే శంషధ్రజాయ స్వాహ ఓం కేతుం గృహ్ణన్న కేతువే పేషో మర్యా అపేషే శంషధ్రజాయ స్వాహ సచిత్ర చిత్రం చితయంతమస్తం చిత్రక్షత్ర చిత్రతమం యోధాం చంద్రం దయం పుర్వీరం బృహంతం చంద్రచంద్రాభి గృహణ తేజోస్వ బ్రహ్మా దేవానాం పదవి కవీనాం ఋషి విప్రానాం మహిషో మృగాణాం శ్రేణో గృధా నాగస్వజర్వణ నాగస్వామ పవిత్రమచ్చేదిరేవన్నో అదేవతా ప్రతిదేవతా సహిత కేతుగణాయ స్వాహ కేతుగణాయేదన్న మమ అనేన కేతుగణేన హవనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ యజ్ఞేశ్వర ప్రీణాతు కేతుగణ సంపూర్ణ అనుగ్రహిత ద్వారా యజమానస్య జ్ఞాన వైరాగ్య సిద్ధిరస్తు సమస్సన్మంగళాని భవంతో బ్రువంతు శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఓం ఇప్పుడు దుర్గాదేవికి చేసుకుంటున్నాము ఈ రెండు కలిపేసి దుర్గాదేవియే ఇదన్నమ్మ అనుకుంటూ కొంచెం అది ఇది కలిపేసి కొంచెం ఇప్పుడు ఏ దేవతకి ఆ దేవతకి మంత్రోక్తి దేవతాయ ఇదన్నమ్మ అనుకుంటూ వేస్తూ ఉండండి ఓం జాతవేదసేషు నవామసో మమరాతి యతో నిదహాతి వేదః సనః పరిషిదతి దుర్గాని విశ్వానా వ్యవసింధుందురితాగ్ని తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరే నమస్మాహ దుర్గాదేవ్యై ఇదన్నమమ ఓం సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః బియం దధాన హృదయశత్రువః పరాజిదాసో అపనిలయంతాం మన్యుదేవతాయ నమః ఓం ధన్వనాగా ధన్వనాఝంజయేమ ధన్వనా తీవ్రా సమదో జయేమ ధనుష్యత్రురపకామం గృణోదు ధన్వనా సర్వా ప్రదిశో జయేమ ధన్వంతరి పురుషాయ నమః ఓం ఓం క్షేత్రస్య పతిరాగం హితేనైవ జయామసి గాం శుంభోషితాసనాం మృడాత్యుదుసే స్వాహ క్షేత్రపాలయదన్నమ శోనాపుద్విభానుక్షాని వేసని యచ్చారసన్న సపదా స్వాహ పృథివ్యాయదన్నమ ఓం ఇదర విష్ణుచక్రమే త్రేధా నిదయే పదం సమూఢమస్తిపాదం సురే స్వాహ ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం మృత్యుం మృత్యున్నమామి స్వాహ లక్ష్మీనారసింహాయదన్నమ తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్మషణ్ముఖ ప్రచోదయా స్వాహ బలిదేవసన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇదన్నమమ ఓం ఇంద్రం గో విశ్వసస్వరి హవామహే జనేభ్యః ప్రాగ్దిక్పాలకింద్రాయ నమః ఓం అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం స్వాహ ఆగ్నేయ దిక్పాలక అగ్నేయ నమః ఓం యమాయ సోం సుదే యమాయ జుహుతావిః యమహం హేగ్నో గచ్చతగ్నిజూతో అరంకృతః కృతః స్వాహ దక్షిణ దిక్పాలక యమాయ నమః ఓం నివృత్తి పరామోష పుదనాపదీతు ప్రతిష్ఠ దృష్ట్యా సహ నివృత్తి దేవతాయ నమః
ఓం ఇమం నేవరస్తు దేవా మధ్యాతుడయాతాం వర్షరాతికే పశ్చిమదిక్పాలిక వర్ణాయుధన్న మమ ఓం తమ వాయుష్పతే తష్టుర్మాద్భాతరద్భుత ఆవాంస్యావృణీమహే స్వాహ ఓం వాయువ్యాయుధన్న మమ ఓం సోమో దేవం సోమో అర్ణం కర్మ్యం యందాతు సోమో వీరం కర్మం యందాతు ఓం సాధన్యం విదధ్యం సభయం పితుత్సవం యోదదాస్మై ఉత్తరదిక్పాల కుబేరాయ నమ ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాది బ్రహ్మణో బ్రహ్మాసోమయస్సు దదాహుం ఈశాన్య పురుషాయ నమ ఓం భూస్వాహ అగ్రయ నమ ఓం భువస్వాహ వాయువ్యాయ నమ ఓం సువస్వాహ ప్రజాపతయ నమ ఓం భూర్భువస్వాహ ప్రజాపతయ ఇదన్న మమ అనేన హవనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీయజ్ఞేశ్వర ప్రీణాతు ఓం ఉత్తర పరిశేషణం జగరిష్యే ఓం తీసుకోండి అతిథేన మధ్యస్థాః సరస్వతేన మధ్యస్థాః అనుమతేన మధ్యస్థాః సరస్వతేన మధ్యస్థాః దేవసవిత ప్రాసావీః ఓం అనేన శ్రీ హవనేన హవన సంపూర్ణత పూర్ణాహుతిం హవనం జగరిష్యే తదంగత్వే పూర్ణాహుతిదేవతాభ్యో నమః షోడశోపచార పూజాం జగరిష్యే పూర్ణాహుతి చెప్పండి. ఇప్పుడు మనం అన్ని దేవతలకి హవనం చేస్తున్నాము. అయితే ఈ హవనం సంపూర్ణం అవడానికి పూర్ణాహుతి దేవత యొక్క అనుగ్రహం కావాలి. ఈ పూర్ణాహుతిలో ఏమేమి ఉంటాయంటే జాజికాయ, జాపత్రి, కొబ్బరికాయ, అలాగే కుంకుమ పువ్వు, అలాగే విశేష ద్రవ్యాలు అంటే సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటివి అన్నీ ఉంటాయి. వీటి వల్ల మనకి ఏమి సిద్ధిస్తాయి అంటే మనస్సంకల్పం సిద్ధిస్తుంది. తర్వాత అష్టైశ్వర్యాలు కలుగుతాయి, భోగభాగ్యాలు కలుగుతాయి. తర్వాత మన కుటుంబం అంతా ఆరోగ్యంతో ఉంటుంది. ఇవన్నీ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ పూర్ణాహుతి అంటే ఏంటంటే యజ్ఞం యొక్క పూర్ణం యొక్క ఫలం దీనివల్ల మనకి లభిస్తుంది. మరి ముఖ్యంగా ఇందులో పంచలోహాలు రాగి, వెండి, అలాగే బంగారం, పగడం, ముత్యము ఇవన్నీ వేయటం వల్ల మనకి అన్ని ధాతువులు మన శరీరంలో అష్టధాతువులు ఉండటం వల్లే మనకి ఆరోగ్యంగా ఉంటాం. ఆ ధాతువుల్ని కూడా ఈ పూర్ణాహుతి దేవత మనకి అందిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఈ సుగంధ ద్రవ్యాలతోటి ఆ పూర్ణాహుతి ఇవ్వటం వల్ల మనకి ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కలిగి కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతోటి, సమస్త ధనకనక వస్తువాహనాలతోటి సంపూర్ణ దేవతల యొక్క ఏ యొక్క హవనం చేసామో ఆ దేవతల యొక్క సంపూర్ణ ఫలం లభిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ పూర్ణాహుతికి అక్షంతలు, పసుపు, కుంకుమలతోటి పూజ చేయాలి. పూర్ణాహుతి దేవతాభ్యో నమో నమః. అక్షరాన్ని సమర్పయామి, పుష్పై పూజయామి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ కుసుమాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ కుసుమాన్ భవతి. పూర్ణాహుతి దేవతాభ్యో నమః. నానావిధ పుష్పాక్షరాన్ని సమర్పయామి. హరిద్రా కుంకుమాన్ని విలేపయామి. ఓం నైవేద్యం సమర్పయామి. ఓం నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్వః తస్సైతుర్వరేణ్యం భర్గో దేవస్య ధిమహి యో యో న ప్రచోదయాత్. సత్యం ద్వితీయేన పరిశంచామి అమృతో సమృద్ధోపసన్మసి. ఓం పూర్ణాహుతి దేవతాభ్యో నమః. ప్రాణాయ స్వాహా, అపానాయ స్వాహా, వ్యానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. మధ్యే అమృతాన్ని సమర్పయామి. హస్తో వృక్షాలయామి. అమృతోపదాత్రావసం సమర్పయామి. హస్తో వృక్షాలయామి. పాదో వృక్షబుద్ధ ఆచరణ సమర్పయామి. పరిచారక్షానం సమర్పయామి. ఇది ధూపం దదాతి. ధూపం దదాతి. ఓం పూర్ణాహుతి ముహూర్తస్వ ముహూర్తో అస్తు. ఓం దేవీం వాజపజనయం తదేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి. స్థానో మంద్రేషమూర్జందుహాన ధ్యోర్వాగస్పాదముసుష్టిదయితు. అయం ముహూర్తస్వ ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే పూజాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. లేచి నిలబడి పూర్ణాహుతిని పెద్దవారిని అందరినీ బంధువులు అందరికీ
అందరికీ ఇచ్చి చేయి కట్టుకొని నమస్కారం చేసి ఓం ఇది అలాగే ఉండండి. అది మేడం గారికి ఇవ్వండి. తర్వాత ఈ ఫ్రుక్స్ వాళ్ళు తీసుకోండి. ఇట్లా ఇది ఎడం చేత పట్టుకోండి. ఎడం చేత కుడి చేత్తో 12 సార్లు దీంట్లో ఏకం 12 సార్లు త్రీణి వంగి వేయచ్చు కొంచెం. త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ ద్వాదశేన ఆద్యేన గృహీతేన శుచం పూరయిత్వా ఓం పూర్ణాహుతి ముహూర్త శుభముహూర్తో అస్తు. ఏతశుభముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఇద్దరు కూడా ఆ పూర్ణాహుతిని పట్టుకొని ఇట్లా మొహానికి తాకి నమస్కారం చేసుకొని ఒకేసారి చేయండి. పూర్ణాహుతి ముహూర్త శుభముహూర్తో అస్తు. ఓం యాః ఫలనీర్య అపల అపుష్పాయాశ్చ పుష్ణీః బృహస్పతి ప్రదూదిస్తానో ముంచన్త్వగుం హసః. ఓం సప్తతే అగ్నే సమిద సప్త ఋషయ సప్తధామ ప్రియాని సప్తహోత్రా సప్తధాత్వా యజంతు సప్తయోని పునర్వాఘృతేన స్వాహా. అగ్నయ సప్తపదైదన్న మమ. ఓం సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అధం వై పూర్ణాహుతి. ఓం సించ మే మయశ్చ మే ప్రియంచ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే ఘ్నాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే క్షీరంచ మే లయశ్చ మృతంచ మే మృతంచ మే యక్షంచ మే నామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే నమిత్రంచ మే భయంచ మే సుగంచ మే శయనంచ మే శూషాచ మే శుధినంచ మే. ఓం ఏకాచ మే తిస్సశ్చ మే పంచచ మే సప్తచ మే నవచ మే ఏకాదశచ మే త్రయోదశచ మే పంచదశచ మే సప్తదశచ మే నవదశచ మే ఏకవిగుంశతిశ్చ మే త్రయోవిగుంశతిశ్చ మే పంచవిగుంశతిశ్చ మే సప్తవిగుంశతిశ్చ మే నవవిగుంశతిశ్చ మే ఏకత్రిగుంశతిశ్చ మే త్రైశ్చ మే అష్టౌచ మే ద్వాదశ మే షోడశ మే విగుంశతిశ్చ మే చతుర్విగుంశతిశ్చ మే అష్టావిగుంశతిశ్చ మే ద్వాత్రిగుంశతిశ్చ మే షట్త్రిగుంశతిశ్చ మే చత్వారిగుంశతిశ్చ మే చతుశ్చత్వారిగుంశతిశ్చ మే వాజశ్చ ప్రథమశ్చ పితశ్చ కృతుశ్చ సువశ్చ మూర్ధాదివస్యస్త్యాంత్యాయనస్త్యాంత్యశ్చ భౌవనశ్చ భువనశ్చాధిపతిశ్చ ఇడాదేవహుర్మరుర్యగ్ని బృహస్పతి రుగ్ధా మదాని సగుంశ్చ స్వే దేవ సూక్తవాచ పృథివీమాతరం మామాహిగుంసి మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాసగం శుశ్రూషేణ్యా మనుష్యేభ్యస్తమ్మా దేవ అవంతు శోభాయై పితరోనుమధంతు. పూర్ణాహుతి ముహూర్త కింద పెట్టేసేయండి. పూర్ణాహుతి ముహూర్త శుభముహూర్తో అస్తు. ఏతశుభముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం. ఇప్పుడు మీరు కూడా ఇట్లా 3 సార్లు దర్శనం చేయండి. ఓం చెప్పండి అమ్మా. నమస్తే దక్షిణాగ్నయే నమ ఆవహ నీయాయ మహావేద్యై నమో నమః. ఖాండః ద్వయ ఉపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గాప వర్గ బ్రహ్మ స్వరూపిణే స్వర్గాప వర్గరూపాయ విఘ్నేశాయ నమో నమః. విఘ్నేశ అచ్యుత గోవింద మాధవ అనంతకేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే. అహం పరస్తాదహమవస్తాదహం జ్యోతిషాగతమోవార యదంతరిక్షం తదు మే పితా భూతః గృహం సూర్యముభయదో దశర్దిశాహం భూయాస ఉత్తమ సమ్మానానాం
यश्चतुर्नो हविर्गृहे तमग्रे वर्तयात्मं तस्मै देवादिब्रुवन्नयञ्च बृहनस्पतिः मत्कर्म कुर्वतां पुंसां कर्मलोपो भवेद्यदि तत्कर्म सफलं कुर्युः त्रिस्सः कोट्यो महर्षयः अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयमिति मां मत्वा क्षमस्व हुताशनाः अनेनामुकहोमेन भगवान् सर्वात्मकः सर्वं श्रीयज्ञेश्वर प्रीणातु सर्वं श्रीयज्ञेश्वार्पणमस्तु చందలు తీసుకొని మీరు ఆయన చేతిలో నీరు వెళ్ళి మీరు ఇక్కడ వదిలిపెట్టేసారు सर्वं श्रीयज्ञेश्वर प्रीणातु एतत् हवन फलं यज्ञेश्वरार्पणमस्तु ओम కొబ్బరికాయ పట్టుకోండి కొబ్బరికాయ यज्ञेश्वर देवाय नमः नारिकेलं निवेदयामि याः पनीर्यापन पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रदोदिस्थानो ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి बृहस्पतिस्त्वानो मुञ्चन् त्वगुंहसः नीलचरण ओं भूर्भुवस्वः दशचतुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् इట్లా చుట్టూ తిప్పండి సత్యం తత్తేన ప్రతించామి అమృతమస్తు అమృతోపసన్మసి యజ్ఞేశ్వరాయ నమః ఓం అమృత నివేదన సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ 5 సార్లు నీళ్ళు ఇలా చూసి పెట్టండి మధ్య మధ్య 5 సార్లు నీళ్ళు ఇలా చూపించి వదిలిపెట్టండి మధ్య మధ్య అమృతాన్ని సమర్పయామి ఇట్లా నీళ్ళు చూపించి అమృతోపిదానం సుత్రాపదం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి శుద్ధోస్నానం పరిచారక స్నానం సమర్పయామి అనేన శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ మహాలక్ష్మీ గణపతి సహిత వాస్తు పురుష సహిత ఆదిత్యాది నవగ్రహ సహిత శ్రీం క్షేత్రపాల సహిత అష్టదిక్పాల సహిత హవనేన భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ యజ్ఞేశ్వర ప్రీణాతు ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురిం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుర్కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరశేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्था सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्नासीलङ्कीर्तये देता एव देवताः प्रीणाति पर्याप्य अनन्तरायाय सर्वस्थोमोतिरात्रोक्तो महर्भवति सर्वस्याप्त्यै सर्वस्यदित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीवस्य हृदो वर्धमान इच्छति निगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुतयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुर्धा अग्ने हविषोजुषानो घृतप्रतीको घृतयो निरीदि घृतं पीत्वा मुजुचारव्यं पितेव पुत्रमभिरक्षता दिवं शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शान्तिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु स्वस्ति शिवं कर्मास्तु कर्म समृद्धिरस्तु वेद समृद्धिरस्तु पुत्र समृद्धिरस्तु धनधान्य समृद्धिरस्तु दिनदिन व्यापाराभिवृद्धिरस्तु अस्य यजमानस्य गृहे यजमानस्य गोत्रं చెప్పండి पाण्डव गोत्रोद्भवस्य सत्यनारायण नामधेयस्य धनोपत्रीं हर्षाराणी नामवत्याः सतीं श्रेयस नामधेयस्य सपुत्रस्य साई श्रियांग नामधेयस्य अस्य यजमानस्य रामसीता नामवत्याः पशुपलेड गोत्रोद्भवस्य सिद्धांश गोत्रोद्भवस्य मार्कण्डेय गोत्रोद्भवस्य रमेश नामधेयस्य धनपति श्रीशाराणी नामवत्याः सपुत्रिकस्याः निकिता नामवत्याः यजमानस्य सहकुटुम्बानां क्षेमस्थैर्य धैर्य वीर्य अभय आयुः आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु अस्य यजमानस्य गृहे लक्ष्मी स्थिरनिवास कीर्तिलाभाभिवृद्धिरस्तु दिनदिनाभिवृद्धिरस्तु सकल विद्या वृत्ति व्यापार वैद्य अभिवृद्धि दिनदिनाभिवृद्धिरस्तु श्री लक्ष्मी गणपति देवता लक्ष्मी कुबेर देवता संपूर्ण अनुग्रह द्वारा अष्टैश्वर्य प्राप्तिरस्तु दीर्घ सुमंगली भव सकल मनोवांछा फलसिद्धिरस्तु समस्त धनकरवासवासिद्धिरस्तु समस्त सन्मंगलानि भवन्तो ब्रुवन्तु
నమస్కారం పెట్టుకొని సభాయే నమః అనుకోండి. సభాయే నమః. స్వస్తి. సో బిజీ పీపుల్, ఈరోజు లక్ష్మీ గణపతి హోమం మీ అందరికీ నచ్చింది కదా. సో అప్పుడప్పుడు ఇలాంటి పూజలు మీరు కూడా ఇంట్లో చేసుకుంటూ ఉండండి. పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది, మంచి కార్యాలు కూడా మనం ఏవైతే విల్స్ ఉన్నాయో మనందరికీ ఇవి నెరవేరాలనుకుంటున్నామో అవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. సో నేను ఈరోజు చాలా నిష్టగా ఉపవాసం ఉండి మరి చేశానండి. మీరు కూడా ఇలాగే చేస్తారని ఆశిస్తూ, మీకు కనుక నా ప్రోగ్రామ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నవీన ద అల్టిమేట్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక నోటిఫికేషన్ గంట ఉంటుంది, ఆ గంటను కూడా నొక్కేసేయండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. సో సీ యూ విత్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ బై బై.